హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హేమలతా రెడ్డి అంబటి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్. ఈరోజు ఇంట్రెస్టింగ్ కేస్ ఆఫ్ ద డే. 80 ఏళ్ల వయసున్న వ్యక్తి 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండడం వల్ల మంచానికే పరిమితం అయిపోయారు. ఎవరితో మాట్లాడరు, ఇంట్లో పెద్దగా ఏం నడవరు, ఆహారం కూడా మేము ఇవ్వాలి, 3 రోజుల నుంచి ఆహారం కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనే కంప్లైంట్తో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 10 రోజులకే ఇంతకుముందు అస్సలు నడవని వ్యక్తి ఇప్పుడు బాగా నడుస్తున్నారు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆహారం తీసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? బికాజ్ ద డయాగ్నోసిస్ వాస్ పార్కిన్సన్ డిసీజ్. పేషెంట్ ఇంతకుముందు నడవలేక మంచానికి పరిమితం అయిపోయింది మోకాళ్ళ నొప్పుల వల్ల కాదు, పార్కిన్సన్ డిసీజ్లో ఉన్న రిజిడిటీ, స్టిఫ్నెస్ దానివల్ల. సో ఏజ్ వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పుల వల్ల అనుకొని ఇంట్లో వాళ్ళు కూడా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది ఇప్పించలేదు. నౌ హీ ఈజ్ సో హ్యాపీ టు వాక్. థ్యాంక్ యూ.